మాతృదేవోభవ. మాయమ్మ వారినడిగిన మాయమ్మగు విశ్వమెల్ల మాయమైనచో సాయములింకేముండును మాయమైనచో సాయములింకేముండును మాయము కావలదు నేన మాయకుడగుదున్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1482వ భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 182వ భాగానికి స్వాగతం పలుకుతాం. మనం 268వ నామంలో ఉన్నాం. సమకారిణ్యై నమః అది పూర్తి చేసుకున్నాం. దాంట్లో చివరి ఆ శ్లోకం చెప్పుకుంటున్నాం సౌందర్యలహరిలో. విరించి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం వినాశం కేనాశో భజతి ధనదోయాతి నిధనం వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మీలిత దృశ మహాసంసారేస్మిన్ విహరతి సతి త్వత్పతిరసౌ. విరించి పంచత్వం వ్రజతి, బ్రహ్మదేవుడు నశిస్తున్నాడు. హరిరాప్నోతి వ్రతం, విష్ణుమూర్తి కూడా వెళ్ళిపోతున్నాడు. ఆ రూపం కూడా హరించుకుపోతుంది. వినాశం కీనాశో భజతి, యముడు కూడా చనిపోతున్నాడు. ధనదో యాతి నిధనం, కుబేరుడు కూడా మరణిస్తున్నాడు. వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మీలిత దృశ, మాహేంద్రీ వితతి, ఇంద్రుని తేజస్సు కూడా సమ్మీలిత దృశ, కళ్ళు మూసుకున్నట్టుగా వితంద్రీ భవతి, తన తేజస్సును కోల్పోతోంది. ఇంద్రుడు నశిస్తున్నాడు. బ్రహ్మ విష్ణువు అన్నాక ఇంద్రుడి గురించి చెప్పక్కర్లేదు. మిగులుతున్నది ఎవరయ్యా? మహాసంసారేస్మిన్, ఈ మహాసంసారంలో త్వత్పతిరసం విహరతి, నీ పతి అయిన సదాశివుడు ఒక్కడే ఉంటున్నాడాయమ్మా. ఎందుకంటే ఇదంతా చేసేవాడు ఆయనే కాబట్టి. ఇక్కడే పాఠాంతరంగా మహాసంసారేస్మిన్ అనడానికి బదులుగా మహాసంహారేస్మిన్ అని కూడా కొందరు అన్నారు. అది నిజానికి అది ఇంకా సరైన పాఠం అనిపించింది నాకైతే. దీన్ని అప్పుడు మహాసంసారం అని పేర్కొనడం కంటే జరిగేది మహాసంహారమే కాబట్టి అదే పేర్కొనడం మంచిది అనిపించింది. మహాసంహారేస్మిన్ విహరతి సతి త్వత్పతిరసౌ అని సౌందర్యలహరిలో చెప్పారు. సౌందర్యలహరి వ్యాఖ్యానాన్ని ప్రత్యేకంగా కోరుకోవలసిన అవసరం లేదు. నేను ప్రేక్షకులకు చేసిన వాగ్దానం ప్రకారం లలితా సహస్రం ముగిసేలోగా సౌందర్యలహరి శ్లోకాలు 100లో 90 పైగా వచ్చేస్తాయి. ఎక్కడో అక్కడ ఏదో సందర్భంలో వస్తాయి. అలాగే అష్టాదశ శక్తిపీఠాలు, వాటికి సంబంధించిన స్తోత్ర శ్లోకాలు కూడా వస్తాయి. ఆ ప్రణాళిక ఏర్పాటు అయింది, కంగారు పడక్కర్లేదు. ఇది వింటే అవన్నీ విన్నట్టే. ఇది ఒక శ్లోకం. అలాగే ఆ రకంగా సంహారిణి రుద్రరూప 269వ నామం. రుద్రరూప ఏ నమః, ఆ రుద్రరూపంలో ఉన్నది నువ్వేనమ్మా. సంహారం చేసే సమయంలో రుద్రరూపంలో ఉన్నది నువ్వేనమ్మా. సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవింద రూపిణి సంహారిణి రుద్రరూప. దీంతో ఆ 3 పనులు ముగుస్తున్నాయి. ఏమిటి రుద్రరూప? రోదనా జాయతే ఇతు రుద్ర అని పెట్టారు. ఏడుపు నుంచి పుట్టాట. ఇగో శివుని పుట్టుక ఎలా ఉండడం వల్ల, ఆ సంహారం అనే మాటకి పొరపాటర్థం ఒకటి బాగా ప్రచారం కావడం వల్ల, ఇంకా శివుణ్ణి ఏదో అశుభం కింద కొందరు ప్రచారం చేశారు, చేస్తున్నారు, చేస్తారు కూడా. ఇది వారి వారి ముఠాలు నిలబెట్టుకోవడానికి చేసే పని తప్పితే శివతత్వం తెలిసిన వాడు ఎవడు ఇలా చేయడు. ఈ రోదనం ఏమిటో చూద్దాం. రోదనాధ్యాయతే ఇతు రుద్ర అని చెప్పారు. మరి ఇంకో వ్యుత్పత్తిలో రుజం ద్రావయతే ఇతు రుద్ర అని చెప్పారు. రుజం ద్రావయతి అంటే రోగాన్ని పోగొట్టేవాడు. రోదనాధ్యాయతి అంటే ఏడుపు నుంచి పుట్టినవాడు. ఏది సరైంది? 2 సరైనవి. ఎలాగో చూద్దాం. 2 సందర్భాల్లో 2 రకాలుగా జన్మించాడు ఆయన. ఆ రూపం అలా పుట్టింది, దాన్ని బట్టి వచ్చాయి. మనం ఒకటే ప్రచారం చేస్తే అలాగే రోదనాధ్యాయతి అంటున్నాం. ఏడుపు నుంచి పుట్టాడండి ఈయన, ఏడుపు నుంచి దేవుణ్ణి పూజించిన వాళ్ళకు కూడా ఏడుపులే వస్తాయండి, అలా ఎక్కడ లేదు. రుజం ద్రావయతి ఇతి రుద్రః, రుజం రోగాన్ని ద్రావయతి ద్రవింపజేసేవాడు, పోగొట్టేవాడు రుద్రః. అది వ్యుత్పత్తి ఉంది స్పష్టంగా. ప్రళయకాలంలో ప్రళయకాల మహావర్షం కురుస్తుంది, భయంకరమైన వర్షం కురుస్తుంది. 7 రోజుల పాటు ప్రళయకాల సంవర్తక మేఘాలు ఎడతెరిపి లేకుండా ఏనుగు తొండం ధారతో వర్షిస్తాయని చెప్పారు. ఎందుకంటే అంతకుముందు 7 సూర్యుళ్ళు ప్రకాశిస్తారు ఒకేసారి భూమి మీదకు వచ్చినట్టుగా.
ఇంకా చుట్టాలు వచ్చినట్టే తలుపు కొట్టి మరీ ప్రకాశిస్తారు. ఇంకా తలుపులే ఉంటాయి, తలపులే ఉంటాయి. తలపులే ఉండే అవకాశం లేదు, తలుపులు ఎక్కడ ఉంటాయి? 7 సూర్యులు ఒకేసారిగా ప్రకాశిస్తారు కాబట్టి భూమండలంలో ఉన్న అనేక రకాల మొత్తం చెట్లు, అరణ్యాలు, సముద్రం, నదులు అన్నీ కూడా మొత్తం బూడిదైపోతుంది. ఈ బూడిద మొత్తం ఒకే ప్రవాహంలో కొట్టుకుపోవాలంటే 7 రోజుల పాటు అఖండమైన వర్షం కురవాలి. అదే 7 రోజుల పాటు ప్రళయకాల సంవర్తక మేఘాలు ఏనుగు తొండం ధారతో ఏకధాటిగా కురుస్తాయని చెప్పారు. ఇంకా దానికి మళ్ళీ అక్కడ ఎప్పటికప్పుడు 1వ నెంబర్ జెండా, 2వ నెంబర్ జెండా ఎగరేయడం, హెచ్చరికలు చేయడం, ప్రభుత్వం వారు జాగ్రత్తలు చేపట్టడం ఉండదు. ఎందుకంటే ఈ జెండాలో ఉండవు, ఎగరేసే వాళ్ళు ఉండరు, ప్రభుత్వాలు ఉండవు, సమస్తం కూలిపోతాయి. ఒకడు రక్షించమనడం, ఇంకోటి రక్షించడం ఏమీ ఉండదు. కృతయుగం అయితే ఇది అకృతయుగం. అలాంటి మార్పే జరుగుతుంది. అది అప్పుడు ఏం జరుగుతుందంటే శివుడు ఆ భయంకరమైనటువంటి అగ్ని వర్షాన్ని కురిపించడానికి తన కుడి కన్ను తెరుస్తాడు. శివునికి 3 కళ్ళు ఉంటాయి. 3 కళ్ళకి ఏమిటి లెక్క? వందే సూర్య శశాంక వహ్ని నయనం. సూర్య ఒక కన్ను సూర్యుడు, రెండవ కన్ను శశాంక అగ్ని చంద్రుడు, మూడవ కన్ను వహ్ని అగ్ని. ఈ మధ్యలో ఉన్న కన్ను అగ్ని, కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు. ఆయన కుడి కన్ను తెరుస్తాడంటే సూర్యుడిని తెరిచేలా చేస్తాడు, సూర్యుడిని తెరిపిస్తాడు, సూర్యుడిని పంపిస్తాడు, ఒక రకంగా ప్రయోగిస్తాడు. ఆ సూర్యుడు పూర్తిగా అగ్నిని తనలో కలుపుకుని ప్రకాశిస్తాడు. మామూలు సూర్యుడిని భరించడం కష్టం. అగ్నితో కలిస్తే వేసవకాలం ఎండలు ఎలా ఉంటాయో చూస్తాంగా, అంతే. అయితే అది ఆ కంటి నుంచి రావడం వల్ల, ఆ అగ్ని వర్షంలా కురియడం వల్ల, అది కంటి నుంచి రావడం వల్ల, తర్వాత అదే ప్రళయకాల వర్షంగా మారడం వల్ల, కన్నీళ్లు రావడం వల్ల ఆయన రోదనాత్ జాయతే అన్నారు. విషయం అది, అంతకంటే ఏం లేదు. కంటి నుండి వచ్చేవి కన్నీళ్ళే అని మనం అనుకుంటాంగా, అది కన్నీళ్ళు కావు, ప్రళయకాల వర్షం. ముందు అగ్ని వర్షం, తర్వాత సూర్యకాంతి వర్షం, తర్వాత మామూలు వర్షం. ఎందుకంటే సూర్యుడు కారణంగానే వర్షాలు కురుస్తున్నాయి, మనందరికీ తెలుసు. సూర్యుడు బాగా వేసవకాలంలో ప్రకాశించకపోతే సముద్రం నీరు ఆవిరవడం అనేది సాధ్యం కాదు. సముద్రం నీరు ఆవిరి కాకపోతే మేఘాలు ఏర్పడవు. మేఘాలు ఏర్పడకపోతే గాలికి అవి కదిలే అవకాశం లేదు. గాలికి అవి కదలకపోతే వర్షం కురవదు. అంచేత పరోక్షంగానేమిటి, ప్రత్యక్షంగానే సూర్యుడు మేఘాలకు కారణమవుతున్నాడు, వర్షానికి కారణమవుతున్నాడు. ఆ సూర్యుడు శివుడు యొక్క కుడికన్ను కాబట్టి ఆయన కుడికన్ను తెరవగానే సూర్యకాంతి రూపంలో కొంతకాలం, అగ్ని రూపంలో కొంతకాలం, ప్రళయకాల వర్షం రూపంలో కొంతకాలం కురిసి మొత్తం సృష్టిని సంహారం చేస్తున్నాడు. అంచేత రోదనాధ్యాయతి అంటే కంట్లోంచి వచ్చేవి వర్షమైన అక్కడే కన్నీళ్లే కాబట్టి రోదనం అనే పేరు మీద ఆయన్ని పిలిచారు తప్పితే శివుడంటే ఏడిచేటువంటి దేవత కాదు, ఏడుపు నుంచి పుట్టినవాడు కాదు. అందుకని దాన్ని కన్నీళ్లు భావించారు కాబట్టి రుద్రహ రోదనాధ్యాయతి అన్నారు. అంతకుమించి అందులో అపార్థానికి అవకాశం ఏం లేదు. మంచిది. ఆయన నిజమైన నామం ఏమిటి? రుజం ద్రావయతి ఈత రుద్రహ, రోగాన్ని పోగొట్టేవాడు. అసలు ఈ భవబంధాలన్నీ ఒక్కసారిగా నాశనం అయిపోతాయండి మరణంతో, ప్రళయంతోటిను. అందుకే శ్మశానాన్ని కూడా రుద్రభూమి అంటారు. అది విష్ణుభూమి, బ్రహ్మభూమి, జనభూమి అనరు. అది జనభూమి శ్రమదానం పథకం కాదు, అది రుద్రభూమి. అంచేత రాత్రివేళల్లో శివుణ్ణి ఆరాధించమంటారు. ఎందుకంటే రాత్రివేళ నిత్య ప్రళయం. రాత్రి జీవితానికి, ఆ రోజు జీవితానికి ముగింపు. శ్మశానం మరణం అనేది జీవితం మొత్తానికి ముగింపు. ప్రళయం అనేది మొత్తం సృష్టికి ముగింపు. ముగింపు అనేది ఈశ్వరుడు పని. మరి అది ఆయన చేయకపోతే ఎవరు చేస్తారు? ఆయన అశుభం అంటే అలాగా. ఆయన జీవితానికి ముగింపు లేకపోతే మనకి మాత్రం విరక్తి రాదు. ఎంతకాలం ఇలా సాగదీయడం ఇది? అందుకే నా ముగింపు ఎప్పుడూ మంచిదే. మనిషికి భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరం ఏమిటంటే మృత్యువు. లేకపోతే వీడు శాంతంగా ఉండడు, ఎవరిని ఉండనివ్వడు. ఈ కొద్ది జీవితంలోనే అంత సగం పడకలో పోయింది, సగం తిండిలో పోయింది, సగం ఏమో కాలకృత్యాల్లో పోయింది. ఈ మిగిలినటువంటి పావలా జీవితంలోనే మొత్తం తాను ఏడిచి ప్రపంచాన్ని ఏడిపించి మొత్తం ఏడిపించుకు తింటున్నాడే. ఈయనకు మళ్ళీ ఇంకా మృత్యువు లేని స్థితి ఇస్తే ఉండనిస్తాడా? యుద్ధం ఎక్కడికెక్కడ బలవంతంగా యుద్ధాలు సృష్టించేస్తున్నారు. అప్పటికే అమెరికా అధ్యక్షుల వారు ఆయన పంతం నెరవేరడానికి ఎమర్జెన్సీ కూడా పెట్టేస్తాడు అమెరికాలో. పైగా అంటున్నాడు ఆయన, ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధభూమిలోకి గ్రంథాలయం ఇస్తారా? ఇదేనా కేంద్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం చేసే దానం అంటాడు. అజ్ఞాని, అర్థం కాదు. యుద్ధభూమిలోనే పుట్టింది గ్రంథాలయం మనకి భారతదేశంలో. ఈ దేశంలో పుట్టుంటే ఆ సన్నాసికి అర్థమయ్యేది. యుద్ధభూమిలో గ్రంథాలయమే అవసరం.
యుద్ధభూమిలో పుట్టినటువంటి పరమ పవిత్రమైన గ్రంథమే భగవద్గీత. సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన కపార్థో వత్సశ్రుతిర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఆ వ్యధవను వచ్చే జన్మలోనే ఇండియాలో పుట్టి తెలుగు నేర్చుకుని చావమనండి. యుద్ధభూమిలో గ్రంథాలయం అంటే ఏమిటో అర్థమవుతుంది. ఆఫ్ఘనిస్తాన్కి గ్రంథాలయం ఇస్తారని అడుగుతాడా? ఆఫ్ఘన్లే తిట్టిపోశారు అమెరికా వాడిని. భారతదేశమే మాకు మంచి మిత్రుడని. క్షణం విరామంలో భారతదేశ ఔన్నత్యాన్ని గ్రహించుముగాక. నవజీవన వేదానికి పునఃస్వాగతం. అందుకని రుజం ద్రావయతి ఈత రుద్ర అన్నారు. ఎప్పుడు మన గ్రంథాల్లో విశిష్టత ఇది. యుద్ధభూమికి సైతం సిద్ధంగా ఉండమని చెబుతాయి, మృత్యువుకి సైతం సిద్ధంగా ఉండమని చెబుతాయి, నిద్రని నిత్యప్రళయంగా పేర్కొన్నాయి. కాబట్టి మనం యుద్ధభూమిలో శాంతి స్థాపన కోసం గ్రంథాలయమే ఇస్తాం. అది ఏమీ కాదు, అంతకంటే చాలా ఎక్కువ ఇచ్చాం. కొన్ని 100 కోట్లు ఆఫ్ఘనిస్తాన్ ప్రజల కోసం మనం ఖర్చు పెట్టాం. ఈ ప్రధాని కాదు, ఏ ప్రధాని ఉన్నా అందులో తేడా రాలేదు. ఆ విషయంలో 30-40 ఏళ్ల బట్టి స్వతంత్రం పొందాక ఉన్న కేంద్ర ప్రభుత్వాలు అన్నిటినీ మనం అభినందించాల్సిందే. ఆ సహాయం విషయంలో ఎప్పుడూ లోటు చేయలేదు. ఆఫ్ఘన్లకు కూడా ఆ కృతజ్ఞత ఉంది. వాళ్ళందరూ డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యాఖ్యానాలను వ్యతిరేకిస్తూ సామాజిక మాధ్యమంలో యుద్ధమే చేశారు. వాళ్ళు భారతదేశానికి మాకు మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేయొద్దని. ఈ దురహంకార చక్రవర్తి ఎవడంటే డొనాల్డ్ ట్రంపే ఈ యుగానికి. నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, నోటుకు వచ్చినట్టు ప్రకటిస్తున్నాడు. భారతదేశం గొప్పది. యుద్ధభూమిలోనే గ్రంథాలయం ఉంటుంది. ఇక్కడ యుద్ధభూమిలోనే భగవద్గీత పుట్టింది. ఆ తత్వం తెలిస్తే యుద్ధభూమిలో శాంతి స్థాపన అవసరం తెలుస్తుంది. అంతేకాని మరింత రెచ్చగొడతామా? అలాగా మనం శివుణ్ణి కూడా ఎక్కడ రుద్రుడైనా రోదన నుంచే పుట్టాడు అనుకున్న దానికి ఆధారం ఉంది అనుకున్న అశుభంగా మనం భావించాం. అసలు రోదనం అనేదాన్ని అశుభంగా మనం భావించాం, ఓదార్పుగా భావిస్తాం. ఏడిస్తే ఓదార్పు కలుగుతుందని అందరూ చెప్పారు. అన్ని సమస్త శాస్త్రాలు చెప్పాయి, ఆధునిక శాస్త్రాలు కూడా చెప్పాయి. అలాగని ఏడుస్తూ కూర్చోమని కాదు. అక్కడ రోదనాధ్యాయితే అనేది కూడా ఇంకో సందర్భంలో నిజమైందండి. ఒకసారి ఇప్పుడు కల్పానికి కథలు మారిపోతాయి. సినిమా రీమేకే, అంతకంటే ఏం లేదు. భగవంతుడు తన సినిమాని రీమేక్ చేస్తాడు. రీమేక్ చేసినప్పుడు పాటలు కలిపేస్తాడు, మిక్సింగు. కల్పాంత కథలు. అందుకే మనకి గిరిజా కళ్యాణం, వినాయకుడు పుట్టుక ఇలాంటివన్నీ ఒక పురాణంలో ఒకలాగా ఇంకో పురాణంలో ఒకలాగా ఉంటాయి. కాస్త సూక్ష్మంగా పరిశీలిస్తే అది శ్వేతవరాహ కల్పంపునందు అని ఉంటుంది, ఇంకో దానికి మేఘవాహన కల్పంపునందు అని ఉంటుంది, ఇంకో దానికి పద్మకల్పంపునందు అని ఉంటుంది. అది చూసుకోవాలి. అది లేకుండా ఊరికే చెప్పేస్తే అలాగా. అందుకే అనుమానాలు వస్తాయి. మరొక కల్పంలో మరొక సందర్భం ప్రధానంగా ఈ కాలంలో మహాభారతంలో ఒక కథ ఉంది. బ్రహ్మదేవుడు సృష్టిని చేశాడు, కానీ ఆయన సృష్టి పెరిగిపోతుంటే ఏం చేయాలో తెలియలే. చిన్నపిల్లాడు ఆయనకు 10-15 బొమ్మలు ఇచ్చామనుకోండి, ఆ బొమ్మలన్నీ ఏదో అలా పెట్టి చేస్తాడు. చివరికి ఏనుక్కాలో తీసుకెళ్ళి ఒంటి నోట్లోనే పెడతాడు, అది అందులోంచి రాదు. అక్కడి నుంచి అమ్మాయి అని అడుగుతాడు, ఏదో చేసేస్తాడు, చిక్కకైపోతుంది. అలాగా బ్రహ్మదేవుడు కూడా విచిత్రంగా సృష్టి అంతా చేసేసాక అనేక ప్రాణులు అలా వృద్ధి పొందుతూ ఉంటే ఏదీ సావకపోయేసరికి, సృష్టిలో ఎక్కడ జనం ఉండడానికి అవకాశం లేకపోయేసరికి ఏం చేయాలో తెలియక ఏడిచాడు. ఆ ఏడుపులోంచి రుద్రుడు పుట్టాడు. రోదనా జాయితే రుద్రహ అని అందుకొచ్చింది. ఇప్పుడు ఏడిచింది బ్రహ్మదేవుడా రుద్రుడా? ఏడుపులోంచి పుట్టిన రుద్రుడు ఏం చేశాడు? ఏమయ్యా ఏడుస్తున్నావు అన్నాడు. భారతంలో ఉంటుంది, శాంతిపర్వంలో భీష్ముడు ధర్మరాజు చెబుతాడు ఈ కథ. ఎందుకు ఏడుస్తున్నాడు? ఏమిటో వ్యధవ సృష్టి చేసేసాను, పెరిగిపోతుంది, ఏం చేయాలో తెలియట్లేదు అన్నాడు. దీనికి మృత్యువుని కనిపెట్టాలయ్యా అన్నాడు. ఓహో అది కూడా దోషలేదు ఆయనకి. అలాగే ఉంటుంది ఒక్కోసారి. ఎందుకంటే ఆయన పని అమ్మవారు సృష్టి అని చెప్పింది తప్ప మిగిలింది చెప్పలేదు. అదేలా కనపడ్డం అన్నాడు. ఇది సంకల్పించిన వాడు సంకల్పించడం, అది కూడా సంకల్పించడం. అప్పుడు మృత్యువు కలగాలని సంకల్పించాడు. మృత్యువు ఒక రూపం ధరించి వచ్చింది. ఆవిడకి ఏం చెప్పాడు? నువ్వు అందరినీ చంపేమన్నాడు. ఆవిడంతే, అందరికీ మంచి పనులు చెప్పావు, నాకేమో జడ్డ పని చెబుతావు, అందరినీ చంపేమన్నా, అందరూ తిట్టుకుంటారు, మృత్యువు శనేని, నాకు అది మంచి పని చెప్పకూడదా? వాయుదేవుడికేమో గాలి వీచమన్నావు, అగ్నిదేవుడికేమో మండమన్నావు, వంట వండుకుంటున్నారు, గాలి వీస్తే శాతి తీరుతున్నారు, వరుణదేవుడిని కురవమన్నావు, వాన కురుస్తోంది, పంటలు పండించుకుంటున్నారు, నాకేమో అందరినీ చంపేయమని చెబుతావా? నాకెవరన్నా గుడికెడతాడా, గౌరవిస్తారా మృత్యుదేవతాలయమని? పోను గౌరవించకపోతే పోయి అందరూ తిడతారు, నేను ఎందుకు ఈ పని నేను చేయను అంటే చెప్పిన పని చేయక తప్పదన్నాడు. అప్పుడు ఏడుస్తూ కూర్చుంది ఆవిడ.
ఆ ఏడుపులో విచిత్రంగా ఎన్నో కన్నీళ్లు రాలే. బ్రహ్మదేవుడు ఆ దోషులు పెట్టేట్టేలాగా, నా కుమార్తెవు నువ్వు ఏడిస్తే నేను తట్టుకోగలనా అని దోషులు పెట్టేట్టు. విచిత్రంగా ఉంటుంది భారతంలో ఆ కథ. ఆ దోషిట్లో ఆవిడ కన్నీళ్లు పడ్డాడు. వెంటనే అన్నట్ట, నువ్వేం కంగారు పడకు, మృత్యువు వచ్చి చనిపోయాడు అని ఒక్కళ్ళు కూడా అనరు. ఈ కన్నీళ్లు ఎన్ని బొట్లు ఉన్నాయో అన్ని కారణాలు సృష్టిస్తున్నాను మృత్యువుకి, ఆ కారణాన్ని తిట్టుకుంటారు కానీ నిన్నెవరు ఏమీ అనరు అన్నాడు ఆయన. వేదాత్మనాయ విద్మకే హిరణ్య గర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్. నిజంగా 4 తలకాయలు ఉన్నందుకు ఇంత తెలివి ఉండాల్సిందే. ఒక తలకాయ ఉన్న మనకి ఎంత ఉంటే 4 తలకాయలు ఉన్నవాడికి ఎంత ఉంటుంది? ఈ కన్నీటి బొట్లు, నా దోషుల్లో పడిన నీ కన్నీటి బొట్లు ఎన్నున్నాయో అన్ని కారణాలు సృష్టిస్తున్నాను అన్నాడు. అందుకే ప్రమాదాలు, ఆత్మహత్యలు, హత్యలు, అనేక రకాల కారణాలు చూసి, పాము గరిచింది, తేలు గరిచింది, ఏమిటో ఉన్నట్టుండిపోయాడండి అంటే ఉన్నట్టుండే అని ఒక కారణం అంతే. ఉన్నట్టుండిపోవడం అంతే, మరి ఉన్నట్టే ఉంటాడు వాడు. ఇంతవరకు ఉన్నట్టే ఉన్నాడు, వాడు ఉన్నాడని మనం అనుకున్నాం. నిజానికి సృష్టి ఏం చెప్పారు? జగన్ మిథ్య అన్నారు. అంటే ఉన్నట్టుంది కానీ లేదు అక్కడ. అంచేది ఉన్నట్టుండే పోతాడు వాడు. ఉన్నట్టు మనం అనుకున్నాం కానీ వాడు లేడు. ఉన్నట్టుండిపోయాడు, లేనట్టుండిపోయాడు, అకస్మాత్తుగా పోయాడు, రాత్రి నిద్రలోనే పోయాడు. ఎలాగో అలా పోతాడమ్మా, పోవాలి కాబట్టి పోయాడు. ఆ విషయం ఒక్కడండు. మృత్యు వచ్చిపోయాడు అని ఒక్కడండి. గుండెపోటు వచ్చిపోయాడు, క్యాన్సర్ వచ్చిపోయాడు, పక్షవాతం వచ్చిపోయాడు, అది వచ్చిపోయాడు, ఇది వచ్చిపోయాడు, అసలు వచ్చింది మృత్యువు. ఆ మృత్యువుని అనుకోకుండా ఈ కారణాలను ఎందుకు అనుకుంటున్నారంటే మృత్యుదేవతకి పట్టబోయేటువంటి అప్రతిష్టని బ్రహ్మదేవుడు తన అవకాశం ద్వారా, ఆ సవరణ ద్వారా తప్పించాడు. ఇంత స్థితి కలిగినప్పుడు ఆయన ఏడ్చినప్పుడు అక్కడ రుద్రుడు పుట్టి ఆయనే ఈ ఉపాయం చెప్పాడు. నువ్వు మృత్యువును పుట్టించు, అది దాని పని చేస్తుంది, దానికి ఎవడన్నా అడ్డం వస్తే నేను చూసుకుంటాను అన్నాడు. అంచేత మృత్యువు, ఆవిడ పైన యమధర్మరాజు, ఆ యమధర్మరాజు పైన రుద్రుడు. ఇది ఆధిపత్యం. ఏదో హెడ్ మాస్టరు, డిఈఓ, పైన ఇంకేదో ఆర్జేడీ ఏదో అన్నట్టుగా అంతే. ఇది అందువల్ల రోదనాధ్యాయితే రుద్రక అని భారతంలో కథ ప్రకారం చెప్పుకోవచ్చు. ఇక్కడే మనం ఆధునికంగా ఒక్క విశేషం చెప్పుకోవాలి. బ్రహ్మదేవుడు సృష్టి చేసి అనవసరంగా వృద్ధి చెందిపోతోంది బాబోయ్, ఏం చేయాలో తెలియక ఏడుస్తున్నానన్నాడే, అలాగే ఇటీవల ఫేస్బుక్కి సంబంధించిన ఓ పెద్ద మనిషి బహిరంగంగా ఏడిచాడు. చమత్ పహిలియా అని ఏదో ఉంది ఆయన పేరు. బహిరంగంగా ఏడిచాడు. ఏం ఏడిచాడో క్షణం విరామంలో చూద్దాం. నవజీవన వేదానికి పునఃస్వాగతం. ఫేస్బుక్కి సంబంధించినటువంటి ఒక ప్రధానాధికారి చమత్ పహలియా అని ఏదో ఉందని ఆయన పేరు. చమత్ అయితే నాకు గుర్తు, చమత్కారం కాబట్టి. ఆయన పత్రికాముఖంగా ఏడిచాడు. నిజంగా 200 కోట్ల మందిని ఫేస్బుక్ ఖాతాకి చేర్చింది ఆయనే. ఎందుకు చేర్చానా అని ఏడిచాట. ఇవాళది పుట్టిస్తున్న విషఫలాలను చూసి ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు అన్నాడు ఆయన. ఇదే మీకు భారతీయ దృష్టికి పాశ్చాత్య దృష్టికి తేడా ఇదేనండి. ఒక వైజ్ఞానిక ఆవిష్కరణ మనం చేస్తున్నప్పుడు అది విస్తృతంగా వ్యాపిస్తుంది అని మనకు తెలిసినప్పుడు ఈ వ్యాప్తి దేనికి దారి తీస్తుందో కూడా ఆలోచించాలి. ముందు ఆలోచన అంటారు దాన్ని, దివ్య దృష్టి అంటారు దాన్ని. ఆ దృష్టి భారతీయ ఋషులకు ఉంది. కణాదుడు అద్భుతమైన పరిశోధన చేశాడు అణువుల మీద. కానీ అణువిచ్ఛిత్తి అనే అంశం దగ్గరికి వచ్చారు ఆపేశాడు. వద్దు, ఇంకెవరు చేయొద్దన్నాడు. అణువిచ్ఛిత్తి వల్ల అణుబాంబులు ఏర్పడతాయని, అది ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని, అవాంతర ప్రళయాలన్నీ వచ్చి పడతాయని ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన ఋషి, కేవలం శాస్త్రవేత్త కాదు. అదే అణువిచ్ఛేదనాన్ని ఒట్టోహం చేసేసాడు, బాంబు కనిపెట్టేశాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో వాడేశారు దాన్ని. ఇక ఇప్పుడు అటువంటి బాంబులు లక్షలు తయారు చేసుకుని సిద్ధంగా ఉన్నారు. రోదసి యుద్ధానికి కూడా సిద్ధపడుతున్నారు. వైజ్ఞానికత విషయంలో భారతీయ ఋషుల దృష్టికి పాశ్చాత్య శాస్త్రవేత్తల దృష్టికి ఇంత తేడా ఉందండి. శుష్కజ్ఞానము స్వార్థపూరిత మనస్సుంగల్గి వైజ్ఞానికావిష్కారంబులు చేయనిట్లియగు. సాగర ఘోష 7వ అధ్యాయం విజ్ఞాన యోగంలో ఇది ఎంత ప్రమాదకరమో ఇటువంటి దృష్టి రాశాను నేను. శుష్కజ్ఞానము, స్కాప్రాస్తో భయంకరంగాను, శుష్కజ్ఞానము
స్వార్థపూరిత మనస్సుంగల్గి వైజ్ఞానికావిష్కారంబులు చేయనిట్లయగు ఈ విచ్ఛేదమందు ఈ విజ్ఞానమందు ఆర్యమస్తిష్కుండైన కనాదమౌని అణు విచ్ఛేదంబు చేయండు ఈ విజ్ఞానమందు ఆర్యమస్తిష్కుండైన కణాదమౌని అణు విచ్ఛేదంబు చేయండు శోచిష్కేశుండగు శాస్త్రవేత్తకు మహర్షి స్థాయి ఉండన్వలెన్ శోచిష్కేశుండగు శాస్త్రవేత్తకు మహర్షి స్థాయి ఉండన్వలెన్. కాప్రాస్తో పద్యం నిర్వహించడం చాలా కష్టం, కానీ భగవంతుడి దేవల ప్రయత్నం చేస్తే అన్ని పదాలు వచ్చి అద్భుతంగా వచ్చాయి. విజ్ఞానంతో ఒక వస్తువుని కనిపెడుతున్నాము అంటే 10 మందికి ఉపయోగపడాలి, కానీ నష్టం ఉండకూడదు దానివల్ల ఎవరికి. ఒకవేళ పోనీ 90 పైసలు ప్రయోజనం ఉందండి, కించిత్ 10 పైసలు నష్టం కొంచెం తప్పదండి అంటే బాగానే ఉంది. రైతు పొలం పండించిన పొలం దున్నడం కోసం నాగలి పెట్టి దున్నతాడు, దాని కింద వానపాములో నలికెళ్ళ పాములో చచ్చిపోతాయి. అవన్నీ ఆయనంటే ఎలాగా? అలా అయితే దున్నడమే కుదరదు, అది పర్వాలేదు. కానీ అసలు మొత్తం పంట దగ్గర పెట్టేస్తామంటే ఈ విదేశీ వైజ్ఞానికులు చేసింది మేము కనిపెట్టాం అనే తప్పితే ఏమవుతుంది అని ఆలోచించలేదు. ఇది పిల్లల చేతికి తుపాకీ ఇచ్చినట్టు ఇచ్చి పారేశారు. ఇవాళ అమెరికాలో పిల్లల తుపాకులే పేలుతున్నాయి. ఈ మనుషులు మనకు చెబుతారేమిటి నీతులు? యుద్ధభూమిలో గ్రంథాలయం అని. మనకి యుద్ధభూమి ఎంత ముఖ్యమైందో గ్రంథాలయం అంతకంటే ముఖ్యమైనదిగా భావించాం మనం మొదటి నుంచి. ఇక గ్రంథాలను పల్లకీలో పెట్టి ఊరేగిస్తారు, వాళ్ళకేం తెలుసు ఆ విషయాలు. పాత తాటాకు పుస్తకాలు ఉంటే మాకు ఇవ్వండి అని తెలుగు విశ్వవిద్యాలయం వారు ఆ పురావస్తు శాఖ వారు అడిగితే పల్లెటూళ్ళలో గ్రంథాలు ఇచ్చారండి, దేవతల్లా పూజించి పట్టుబట్టల్లో చుట్టి పల్లకీలో పెట్టి ఊరంతా ఊరేగించి ఇచ్చారండి. అంత గౌరవం ఉంది ఇక్కడ గ్రంథం అంటే. వాళ్ళకేం తెలుస్తుంది దాని విలువ? తాటాకు ముక్క అనుకుంటాడు వాడు, నాలుగు గీసుకుంటాడు. ఆ విలువ భారతీయులకు తెలుసు, గ్రంథం విలువ. దేశమే గ్రంథాలయం, జీవితమే గ్రంథాలయం అనుకుంటాం మనం. గ్రంథాలయాన్ని దేవాలయంగా భావిస్తాం. ఇది ఈ జాతి నాగరికత. అందుకని ఇక్కడ మీకు సరిగ్గా అలా జరగడం, ఫేస్బుక్ ఆయన ఎందుకు ఏడిచాడో చూడండి, అర్థమవుతుంది. ఆ పని మన వాళ్ళు ఎందుకు చేయలేదో పూర్వం వాళ్ళు అర్థమవుతుంది. ఫేస్బుక్లు, వాట్సాప్లు, ట్విట్టర్లు ఇష్టం వచ్చినట్టు కనిపెట్టేశారు. ముఖ్యంగా ఫేస్బుక్ వల్ల సర్వనాశనం అయిపోతుంది. అసలు ఫేస్బుక్ లేని కుర్రాడు లేడు ఇందులో. 200 కోట్ల మందిని చేర్చానని చెబుతున్నాడు. లెక్కల ప్రకారం చూస్తే 365 కోట్ల మంది ఉన్నారు ఫేస్బుక్ ఖాతాదారులు. అంటే ప్రపంచంలో సగం పైన. ప్రతి ఇద్దరిలో ఒకడికి ఫేస్బుక్కా? అది లేనివాడిని నేను ఒక్కడే. మనకి ఫేసే కానీ ఫేస్బుక్ లేదు. నాకు అసలు చికాకు అటువంటి వాటి. ప్రతిదీ ఏదో పెడుతూ ఉండం అందులో. కొన్ని లక్షల మందికి చేరిపోతూ ఉండం, వాళ్ళు కొన్ని కోట్ల మందికి చేరచేస్తూ ఉండడం. అనవసరమైన వార్తలన్నీ వస్తున్నాయి. ఇదివరకు ఓ పత్రిక, ఓ వార్తాపత్రిక దగ్గర ఉంటే ఏదో ఓ 10 పేజీలు, 20 పేజీలు వేస్తున్నారు వాళ్ళు. సరిపోదా? పోనీ ఆ ప్రకటనలు పోయినా వార్తలు కూడా రోజుకో 100-200 పైన ఉంటున్నాయండి. 100 వార్తలు ఉంటున్నాయి, సరిపోవా? మనకు కావాల్సింది ఏదో తీసుకొచ్చి అవతల వాడేయచ్చు, కావాలంటే కత్తిరించి దాచుకోవచ్చు. ఇదో తిప్పి ఎక్కడ చూస్తాం? ఇది కళ్ళు వాచిపోతుంటే ఆ నీలంకాంతికి. ఇవాళ అతనే ఉంటాడంటే పాపం చెమత్తాను ఆయన, నేను అనవసరంగా చేశానండి ఈ పని, ఏడుస్తున్నానండి, ఏం చేయాలో తెలియట్లేదని ఇంత సృష్టించేసాం. వీళ్ళందరూ పెట్టేసుకున్నారు, పసిపిల్లలు కూడా పెట్టేసుకున్నారు. ఫేస్బుక్ల కారణంగా ఎన్ని మోసాలు జరుగుతున్నాయి, ఎంతమంది అమ్మాయిల జీవితాలు బుగ్గైపోతున్నాయి. ఎన్ని మోసాలకి ఫేస్బుక్ తెరదీస్తుందో తెలియదండి. అంచేత సృష్టి సరిగ్గా చేసేటప్పుడు ఆలోచించకపోతే బ్రహ్మదేవుడికి ఏమైందో ఫేస్బుక్ వాడికి అదే అవుతుంది. బ్రహ్మదేవుడు సృష్టి చేసే ముందు ఇదంతా ఏం చేయాలని ఆలోచించేత చేసేసేట, తర్వాత ఏడిచెట్టు కూర్చుని భారతంలో ఉంది. అప్పుడు రుద్రుడు పుట్టి ఉపాయం చెప్పాడు. అంచేత రుద్రహ అన్నారు, సంహారణి రుద్రరూప. ఇవాళ బిల్ గేట్స్ కూడా నా చిన్నతనంలో ఏదో నేను ఈ సాంకేతికత ఇదంతా బాగా ఉపయోగిస్తుంది అనుకున్నా, లేదు ఇది సాంకేతికతని సరిగ్గా వినియోగించుకోవడం చేత కాకపోతే విద్యా వ్యవస్థ మొత్తం పాడైపోతుంది, పిల్లలు పాడైపోతారు. ఇటీవల బిల్ గేట్స్ కూడా ఆవేదన చెందాడు. చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాం మనం అనని. ఎందుకంటే ఎలా ఉపయోగించుకోవాలో తెలియట్లేదు అన్నాడు. కొబ్బరికాయ ఇచ్చేశారు వీళ్ళు. కొబ్బరికాయ ఇచ్చినా పర్వాలేదు, కత్తి ఇచ్చి పారేశారు. కొబ్బరికాయ ఇస్తే ఒక రకం, కత్తి ఇచ్చేశారు. చాంచల్యం మూర్తిభవించినటువంటి పిల్లలకి ఫేస్బుక్లు, వాట్సాప్లు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు ఉన్నాక ఇక జీవితానికి ముగింపు మనం పలికేది ఏమిటండి? వాడే పలుకుతాడు భయంకరమైన ముగింపు. అది రాకుండుగాక. సెలవు.